హాయ్ వ్యూయర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదినం. 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 1971 సెప్టెంబర్ 2 జన్మించిన ఇతను 2021 సెప్టెంబర్ 2న 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాడు కదా. మరి ఏదైనా ప్రత్యేకమైన ఎపిసోడ్ మీకు కావాలి కదా. సో అతను అసలు ఎలా పవర్ స్టార్గా ఎదిగాడు, అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు, చిరంజీవి తీసుకువచ్చాడా లేదంటే ఇంకెవరైనా చెప్తే చిరంజీవి ఓకే అన్నాడా ఏంటి, వీటితో పాటు ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్కి స్పెషల్ విషెస్ అంటూ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయంటే అది మహేష్ బాబు నుంచే. మరి మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేకం, ఇవన్నీ కూడా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ తాను చదువులు అంత గొప్పడేం కాదు, అంటే ఇన్ ద సెన్స్ గొప్పడు ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం కాదు, ఏదో చదువుతున్నాము. కానీ సొసైటీని మాత్రం బాగా చదువుతూ ఉండేవాడు. ఎంతలా అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసరి బుక్స్ బాగా చదువుతూ ఉండటం, తను మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అవుతూ ఉండడం, అండ్ సొసైటీని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ సామాన్య మానవుడిలాగా అటు ఇటు తిరుగుతూ ఉండటం, చిరంజీవి బ్రదర్ అయినా సరే. ఇలా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు లైఫ్లో ఏమవుతాడు ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎవరికి ఏమి తోచట్లా. పవన్ కళ్యాణ్ అడిగితే నాకు ఏమి నచ్చటం లేదు, నేను సంథింగ్ ఈ సొసైటీకి ఏది కావాలో అండ్ ఈ మనిషి జన్మకు అర్థం ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇక డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నాడు, ఒక తత్వవేత్తలాగా. అప్పుడు చిరంజీవి గారి భార్య సురేఖ గారికి అనిపించిందట, లేదు కుర్రాడికి ఒక ప్రాపర్ కెరీర్ కనుక ఉంటే బెస్ట్ వేలో ముందుకు వెళ్తాడని చెప్పేసి అనుకోవటం. అండ్ పవన్ కళ్యాణ్ అతని యొక్క ఆహార్యం కావచ్చు అండ్ అతని స్కిల్స్ వైజ్ కావచ్చు మొత్తం గమనించినప్పుడు ఖచ్చితంగా సినీ హీరో అయితేనే సూపర్ డూపర్ వేలో ముందుకు వెళ్తాడని చెప్పేసి భావించి చిరంజీవి గారికి చెప్పారట. అయితే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అసలు యాక్టింగ్ రాదు అండ్ మోర్ ఓవర్ అసలు ఇంట్రెస్ట్ లేదు మనోడికి, ఎందుకు అది అంటే ఎవరికైనా సరే ముందు ఇంట్రెస్ట్ ఉండదు, అసలు దాని గురించి తెలిస్తే లోటుపాట్లు ఏంటి అన్ని తెలిస్తే ఫస్ట్ అందులో అడుగు పెడితే అన్ని తెలుస్తాయి, పవన్ కళ్యాణ్ గొప్ప హీరో అవుతాడు, ఖచ్చితంగా మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఇండస్ట్రీకి అని చెప్పేసి సురేఖ గారే అంటే వదినమ్మ, తల్లి తర్వాత తల్లి, ఆమె పట్టుబట్టి మరీ చిరంజీవి గారిని ఒప్పించి అప్పుడు అల్లుడు మధ్య షూటింగ్ ఉన్నటువంటి చిరంజీవి ఈవి సత్యనారాయణతో మాట్లాడతాం. అప్పుడు ఈవి సత్యనారాయణ కూడా ఒక మంచి హిందీ స్టోరీని తీసుకుని దాన్ని తెలుగు తగ్గట్టుగా దాన్ని మొత్తం కూడా రీమేక్ వేలో మార్చేయటం, ఆ స్టోరీతోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఈ వేలో నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి సినిమా లాంచ్ అవడం జరిగింది ఇద్దరు కూడా. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ కంటిన్యూ చేశాడు, బట్ సుప్రియ వచ్చేసరికి ఆ సినిమాతో ఆగిపోయారు. రీజన్స్ ఏంటనేది మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పవర్ స్టార్ గా ఎలా మారాడు అంటే అక్కడ అనుకునే వేళ సక్సెస్ కాదు. ఆ తర్వాత సినిమా ఎలా ఏంటి అనుకున్నప్పుడు గోకుల సీత మీద దృష్టి పెట్టారు. ఇలా గోకుల సీత మీద దృష్టి పెట్టడం దానికి రైటర్ ఎవరు, పోసాని కృష్ణమురళి. సో గోకుల సీత సూపర్ డూపర్ హిట్. దాంతో పోసాని కృష్ణబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లో పవర్ చూసా, త్వరలో పవర్ స్టార్ అంటే ఏంటో నిరూపిస్తాడు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని చెప్పేసి ఫస్ట్ అతను ఆ టర్మ్ యూజ్ చేశాడు. ఎప్పుడైతే అతను ఆ టర్మ్ యూజ్ చేశాడో ఇక ఆ తర్వాత చాలా మంది కూడా మీడియాలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాయటంతో ఇక సుస్వాగతం సినిమాకి వచ్చేటప్పటికి టైటిల్ కార్డులోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వేయడం జరిగింది. అంటే ఇండస్ట్రీలోకి రావడానికి కారణం చిరంజీవి గారు కాదు, వదినమ్మ అయినటువంటి సురేఖ గారు. తర్వాత పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అని గుర్తింపునిచ్చింది వాళ్ళు వీళ్ళు ఎవరో కాదు, రైటర్ అటువంటి పోసాని కృష్ణమురళి. మొన్న ఈ మధ్య గతంలో కూడా మనం చూస్తున్నాము, చాలా చాలా హాట్ కామెంట్స్ చేశాడు ఈ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మీద. ఏది, ఈయనేమో జనసేనానిగా ఉండటం, పోసాని కృష్ణమురళి ఏమో వైసీపీకి సపోర్ట్ అనే వేళ జగన్ బెస్ట్ అనే వేళ అని చెప్తూ ఉండటం, ఈ వేళ ఇండస్ట్రీ గురించి కావచ్చు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అవేళ మాట్లాడున్నారు. బట్ అవన్నీ కూడా రాజకీయం అంతే. బట్ బిసైడ్స్ దాట్ వీళ్ళంతా ఒకటి అనే వేళ ఉంటుంటారు. ఓకే దెన్. సో పవర్ స్టార్ ఆ బిరుదు కూడా కాదండి, ఆ టర్మ్ ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. సూపర్ హీరో కావచ్చు, మెగా స్టార్ కావచ్చు, తర్వాత మన సిల్వర్ స్టార్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ముందు యాడ్ అవుతూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎవరొకరు పెడుతూ ఉండవే. సో ఆ వేళ బిరుదులు కాదనమాట. ఈ పదం బాగుంది అంటే పెడదామనే వేళ పెడతారు, అది కంటిన్యూ అయిపోద్ది అనమాట. లైక్ ఈ వేళ ఇప్పుడు అల్లు అర్జున్ నాయుడు అది స్టైలిష్ స్టార్ అని అన్నారు, బట్ ఈసారి పుష్ప సినిమా నుంచి ఐకానిక్ స్టార్ అని సమ్ ఏదో పెట్టబోతా అన్నారు. లైక్ ఈ వేలో ఈవెన్ ఈ రామ్ చరణ్ ఉన్నారు, మెగా ప్రిన్స్ అని ఉంటూ ఉంటారు. ఇలా చాలా మంది అనమాట. ఓకే దెన్ ఫైన్. ఇక ఇప్పుడు పవర్ స్టార్ అయిపోయింది, సినిమా ఇది అయిపోయింది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు అండి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అద్భుతంగా విషెస్ చెప్పున్నారు. ఇందులో నిప్పు లాంటి వాడు నా తమ్ముడు అని చెప్పేసి చిరంజీవి ఉద్వేగభరితమైనటువంటి పోస్ట్. ఓకే అంటే అసలు అందరంత ఎత్తులో
అంటే నిప్పు కణికలకు ఎప్పుడు మండుతుంటాడు, స్వచ్ఛమైన వాడు అన్న వేలన్నమాట. తమ్ముడు నా అదృష్టం అని చెప్పేసి చిరంజీవి అంటే చిరంజీవి తమ్ముడు తప్పటం నా అదృష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఇది. ఇక ఆ తర్వాత వెంకటేష్ సూపర్ బ్యూల ఆయన, అదేవిధంగా రవితేజ కావచ్చు, ఇంకా చాలా మంది విషయం చెప్తున్నారు. ఏకంగా ఈ రోజైతే వరల్డ్ వైడ్ చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అటువంటి ఆ నేమ్ అన్నది ఏదైతే ఉందో ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఈరోజు ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పాలన్నమాట. దానికి తోడు హరీష్ శంకర్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ అయిపోయినటువంటి మూవీ ఏదైతే స్టార్ట్ చేయబోతుందో దానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత భీమ్ల నాయక్ సంబంధించేసి ఆ సాంగ్ ఏదైతే వచ్చిందో అది కావచ్చు, దుమ్ము దులిపేస్తా ఉన్నాయి. ఎంతలా అంటే రానున్న రోజుల్లో అంటే ఈ అక్టోబర్ నుంచి మొదలు పెడితే జనవరి వరకు మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలే మోర్ దాన్ 10 దాదాపు ఉంటూ ఉన్నాయి. సో అక్టోబర్లో మెగా ఫ్యాన్స్ కి పండుగే, నవంబర్లో మెగా ఫ్యాన్స్ పండుగ, డిసెంబర్లో మెగా ఫ్యాన్స్ పండుగ, జనవరిలోనే మెగా ఫ్యాన్స్ పండుగ. ఈ వేలో పవన్ కళ్యాణ్వి కొన్ని ఉన్నాయి, చిరంజీవి కొన్ని ఉన్నాయి, రామ్ చరణ్ కొన్ని ఉన్నాయి, ఆ తర్వాత సాయిధరం తేజ్ కొన్ని ఉన్నాయి, వైష్ణవ్ తేజ్ కొన్ని ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మెగా అభిమానులకి జాతర మొదలైనట్టే, ఆల్రెడీ ఇప్పటికే పూనకాల మొదలైనట్టుగా ఉంది. ఆ భీమ్ల నాయకులు చూడండి సాంగ్ యాక్చువల్గా తమను కదా మ్యూజిక్ డైరెక్టర్, మళ్ళీ మనోడు ఏది తీసుకొచ్చి కొడతాడు ఏంటో అని చెప్పేసి అంత అనుకున్నారు. బట్ ఈసారి దీనికి యూనిక్ వేలో డిఫరెంట్ వేలో ప్లాన్ చేశారనమాట. ఒక ఆదివాసీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొప్ప గాయకుడు అతను తీసుకువచ్చి అతని ద్వారా పాడించి ఆ మధ్యలో ఇక తమన్ అండ్ టీం అంతా కూడా ఎక్స్ట్రా న్యూరల్ పట్టుకెళ్ళిపోయారు. ఆ సాంగ్ ఆల్రెడీ దుమ్ము దులిపేస్తా ఉంది, యూట్యూబ్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు. ఇక మహేష్ బాబు విషయానికి వచ్చినట్టయితే ఎందుకు మహేష్ బాబుకి పవన్ అంత ప్రత్యేకం అంటే ఈ అర్జున్ మూవీ ఉంది కదా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుది, ఈ సినిమాకి వచ్చేటప్పటికి పైరసీ బెడద బాగా ఇబ్బంది పెట్టింది వాళ్ళని. ఆ సమయంలో మహేష్ చేస్తున్న పోరాటానికి వెళ్ళి కలిసి మరీ సపోర్ట్ ఇచ్చి ఎంత దూరమైనా సరే నేనున్నాను మిత్రం అన్న వేళ చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ విషయాల పరంగా సరే సపోర్ట్ గా ఉండాలన్నా, కరెక్ట్ గా న్యాయం ధర్మం మాట్లాడాలన్నా పవన్ కళ్యాణ్ మహేష్ ఇద్దరు నిలబడతా ఉన్నారు. సో ఈ వేలో బయట వీళ్ళంతగా కలుసుకునేది లేవుండదు, కానీ ఎప్పుడు సందర్భం వచ్చినా సరే ఏదైనా ఒక విషయం గురించి సూటిగా మాట్లాడే వారు ఇండస్ట్రీలో అటు మహేష్ బాబు ఉంటారు, ఇటు పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చిన్న యాక్టర్ అయినా పెద్ద స్టార్ అయినా సరే వాళ్ళు మంచి సినిమా చేశారంటే ఫస్ట్ విషెస్ చెప్పేవాళ్ళు మహేష్ బాబు ఉంటాడు. దానివల్లనే మిగతా ఫ్యాన్స్ అంతా ఒకలాగా ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకలాగా ఉంటారు. అంటే లైక్ ఎలాగా మన అందరినీ ప్రేమించాలి, అన్ని సినిమా స్టార్స్ ని కూడా మన సినిమా స్టార్స్ లాగా భావించాలి అన్న వేలో ఈవెన్ ఆ వేళ మహేష్ బాబు ఉండి చూపిస్తా ఉన్నాడు. గతంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంత పడేది కదా అనేది అంటూ ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కి. బట్ రానున్న రోజులు ఏమైంది, మహేష్ బాబు వచ్చేటప్పటికి మల్టీ స్టార్ సినిమాలు తీయటం కావచ్చు, అండ్ ఎదురున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే పొగిడే విషయంలో కావచ్చు, అండ్ మహేష్ బాబు చేసే చారిటీ యాక్టివిటీస్ వైజ్ కావచ్చు, మహేష్ అంటే ఒక ప్రత్యేక అభిమానం అనేది ఉంది. అదే అభిమానాన్ని పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో కూడా చూపించాడు. సో పవన్ కళ్యాణ్ కి స్టార్డమ్ అంటే ఓ రేంజ్, సినిమా తీసాడన్నా సరే పీక్స్ వెళ్ళిపోతుండే కలెక్షన్లు. అటువంటి పవర్ స్టార్ ఏం చేసినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సందర్భంలో మహేష్ బాబు కూడా పరిస్థితి. సో ఈ వేళనే పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక అభిమానం మహేష్ బాబుకి. సో కన్క్లూజన్, మెగా ఫ్యాన్స్ కి ఓ రకంగా ఈ రోజు నుంచి పండుగ మొదలంటే వరుస పెట్టి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు మొదలవటానికి రిలీజ్ అవటానికి లోపే సాంగ్స్ సంబంధించి ట్రైలర్ సాంగ్స్ కొన్ని వస్తూ ఉంటాయి, లిరికల్ సాంగ్స్ కావచ్చు, వీడియో సాంగ్స్ కావచ్చు, లైక్ ఇలా ఇక మూవీ సంబంధించిన ట్రైలర్స్ ఏవటి వస్తూనే ఉంటాయి. సో మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన మహేష్ బాబు చెప్పినట్టుగా ఈ ఇయర్ మీకు అమేజింగ్ ఇయర్ అవ్వాలి, అండ్ మీ హెల్త్ ఎప్పుడు గొప్పగా ఉండాలి. మహేష్ బాబు కూడా చెప్పింది ఇదే, ఇయర్ అమేజింగ్ గా ఉండాలి సార్, అట్ ది సేమ్ టైం మీ ఆరోగ్యం గొప్పగా ఉండాలి అని చెప్పున్నారు. నేను అదే కోరుకుంటూ ఉన్నా.